నటి జత్వానికి కేసుకు సంబంధించి ఏటూగా ఉన్న ఐపీఎస్ అధికారి ఆంజనేయులు ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పి కూడాను విజయవాడకు చెందిన సబ్ జైలు అధికారులు ఈరోజు 11 గంటల సమయంలో పోలీసు ఉన్నతాధికారులకి జైలు అధికారులకు కూడాను సమాచారం అందించారు. అయితే సిఐడి ఆంజనేయులు ఐపీఎస్ అధికారిని కస్టడీకి అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఆయన రెడీ ఉన్నారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు. లైట్గా ఆయన వైద్యపరమైన చికిత్స సంబంధించి కూడాను మందులు తీసుకుంటున్న నేపథ్యంలో వాటిని కూడా తీసుకున్నారని చెప్పేసి జైలు అధికారులు చెప్తున్నారు. అయితే ఆయనకి బీపీ లెవెల్స్ విపరీతంగా పెరగడం వల్ల 200లకు పైగా కూడా బీపీ లెవెల్స్ ఉండటంతో ఆయన అలసిపోయినట్టు ఉండటం, చెమటలు పట్టి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఈ విషయాన్ని గుర్తించిన విజయవాడ సబ్ జైలు అధికారులు అటు ఉన్నత స్థాయి జైలు అధికారులకి సమాచారాన్ని చేరవేశారు. వెంటనే ఆయన హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించవలసిందిగా కూడాను జైలు అధికారులు ఇటు ఏదైతే ఉన్నతాధికారులకి ఒక రకంగా ఆదేశాలు జారీ చేశారని మనం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం 10 గంటలకి సిఐడి కస్టడీ తీసుకున్న నేపథ్యం ఆయన ప్రశ్నిస్తాకి సిఐడి అధికారులు వస్తారని చెప్పి కూడాను అందరూ భావించారు. ఎప్పుడైతే ఐపీఎస్ అధికారి ఆంజనేయుల ఆరోగ్య పరిస్థితి బాగోలేదో వారు విజయవాడకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంజనేయులు చికిత్స పొందుతున్న డాక్టర్తో వివరాలు అడుక్కోవడానికి తెలుసుకున్నారు. హై లెవెల్ బీపీ ఉన్న నేపథ్యంలో ఆయన పూర్తిగా రెస్ట్ కావాలని కూడాను చెప్పడం జరిగింది. కానీ దీనికి భిన్నంగా ఎవరైతే ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ తాలూకు న్యాయవాది విష్ణు మాట్లాడుతూ ఆయనకి బీపీకి సంబంధించిన హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయని, తను ఖచ్చితంగా కస్టడీకి తీసుకోవాల్సిందిగా సిఐడి అధికారులను అడుగుతున్నానని, ఏదైతే కస్టడీలో సంబంధించిన పోలీసులు ఏదైతే సిఐడి అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాని కూడా తన ఎవరైతే న్యాయవాదిగా ఉన్నారో పిఎస్ఆర్ సంబంధించిన విష్ణు కూడాను మీడియాకు వెల్లడించడం జరిగింది. ఏదేమైనా సరే ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొన్న ఆంజనేయులు చాలా నీరసంగా అనిపించారు. గతంలో ఆయన అదుపులో తీసుకున్నప్పుడు చాలా హుషారుగా కూడా అనిపించడం జరిగింది. కానీ ఈ బీపీకి సంబంధించిన సమస్యలు తనకి గత 20 ఏళ్ళుగా ఉన్నాయని, వీటిని లైట్ తీసుకోమని చెప్పి కూడా ఆయన చెప్పినా, ఏదైతే ఒక సిఐడి కస్టడీ ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్న ఏ వ్యక్తిని కూడాను విచారణ జరపరని, అలాగే ఐపీఎస్ అధికారి ఆంజనేయులు కూడా విచారణ జరపమని చెప్పడం కూడాను అటు సిఐడి అధికారులు తెలియజేశారు. నటి జత్వానికి సంబంధించిన పిఎస్ఆర్ రెండో ముద్దాయిగా ఉన్నారు, ఏటూగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వద్ద నుంచి మరింత సమాచారం రాబట్టాలని ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఎవరి ప్రోద్బలంతో నటి జత్వానిని అటు ముంబై నుంచి తీసుకురమ్మన్నారు అనే దాని మీద కూడాను సిఐడి కస్టడీలో పలు ప్రశ్నలు ఆయన మీద సంధించే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు అధికారులు ఈ కేసుకు సంబంధించి కూడా సస్పెండ్ అయ్యారు. అందులో పిఎస్ఆర్ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎస్ఆర్ ముందు నుంచి కూడాను తనకేమి సంబంధం లేదు, ఎక్కడా కూడా లిఖితపూర్వకంగా తను ఎవరికి వద్ద కూడాను నటి జత్వాని కేసుకు సంబంధించి చెప్పడం కానీ ఆదేశాలు ఇవ్వడం కానీ తను చేయలేదని చెప్పి కూడాను పిఎస్ఆర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కస్టడీలో ఆయన వద్ద నుంచి ఏదైనా నిజాలు రాబట్టాలని సిఐడి భావించిన నేపథ్యంలో అనారోగ్య పరిస్థితుల రీత్యా ఆయన ఈరోజు వద్దని చెప్పి కూడాను సిఐడి వారించింది. అలాగే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిగా వైద్య పరీక్షలు చేయించవలసిందిగా, ఆయనకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉంటే అవసరమైతే ఉన్నతాధికారులకు తెలియజేసి మెరుగైన వైద్య చికిత్సల కోసం అవసరమైతే ఇంకా మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడాను తరలించవచ్చు అని చెప్పి కూడాను ఇటు విజయవాడ సబ్ జైలు అధికారులు అటు సిఐడి అధికారులు చెప్తున్న సమాచారంగా మనకు తెలుస్తుంది.